అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పల్లె పట్నం తేడా లేకుండా వర్షాలు దంచుకొడుతున్నాయి. తాజాగా మరోసారి ఏపీ తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయన్న అంచనాతో ఆయా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మహబూబాబాద్, మంచిర్యాల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట్, వరంగల్, హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా ఇది మరింత బలపడే అవకాశం కూడా ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తా, ఒడిషా వైపు అల్పపీడనం పయనిస్తోంది. దీంతో ఏపీలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్పపీడన ప్రభావంతో అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి విజయవాడ అతలాకుతలమైంది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ మార్గంలో నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. జనజీవనం స్తంభించిపోయింది. పలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కూడా కుండపోతగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమలమయ్యాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకల అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఇదే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీ వర్షం. విజయవాడ భద్రాచలం జాతీయ రహదారిపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తేలికపాటి వర్షాలకే పిఠాపురం పురవీధులు నీట మునిగిపోయాయి. పట్టణంలో పారిశుద్ధ్య పనులు లోపించడం వల్ల ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని, సాధారణ సమయాల్లో మున్సిపల్ అధికారులు తమ ప్రాంతాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్న వర్షానికే పిఠాపురం పట్టణం వీధులన్నీ కూడా నదులన్నీ తలపిస్తున్నాయని వాపోతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆత్మకూరు పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఆత్మకూరు ఆర్టీఓ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థమై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భవనాసి వాగుపై వరద నీరు ఎక్కి పారుతుండటంతో సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.
చెక్